ప్రైజ్ లార్డ్. చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది కదా, నాకు కూడా ఈ వీడియో చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. యాక్చువల్ బై ద వే ఇది సిగరెట్ కాదు, ఇది చాక్లెట్ మాత్రమే. చూసారా, నా చిన్న ప్రవర్తన కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. మీరు అనొచ్చు ఒకవేళ అది చాక్లెట్ అయి ఉండొచ్చు, కానీ మీరు చేసిన విధానం అది సిగరెట్ లాగా ఉంది కాబట్టి బాగాలేదు అని చాలామంది అనేవాళ్ళు ఉంటారు. చూసారు కదా, చెప్పే దేవుని మాటలే, తినేది చాక్లెటే, కానీ ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చేసరికి అది ఇబ్బందికరంగా అనిపించింది. బైబిల్ పరంగా అది తప్పు అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు చాలామంది కూడా ఒక మాట అంటూ ఉంటారనమాట, మనసులో దేవుడు ఉన్నాడు కదా, మనసులో యేసయ్య ఉన్నాడు కదా, బయట ఎలా ఉంటే ఏమి, ప్రవర్తనలో ఎలా ఉంటే ఏమి అని చాలామంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్నటువంటి చాలామంది సింగర్స్ కూడా ఏమంటున్నారంటే, మీరు బట్టలు ఎందుకు చూస్తున్నారు, జుట్టు ఎందుకు చూస్తున్నారు, డిస్కో లైట్లు ఎందుకు చూస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించండి. వారికి సపోర్ట్ చేసే కొందరేమో ఇదిగో వెనకాల వారి ప్రార్థన మీరు చూడరా, వెనకాల వారి కష్టాన్ని మీరు చూడరా, బయటవే చూస్తూ ఉంటారా. మరికొంతమంది విశ్వాసులు ఏమంటారంటే, మనసులో దేవుడు ఉంటే చాలు, బయట ఏ బట్టలు వేసుకుంటే ఏమి, ఏం మాట్లాడితే ఏమి, మనసులో దేవుడు ఉంటే చాలు, ప్రవర్తన ఏదైతే ఏమి అని చాలామంది అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో అందుకే దేవుడు స్పష్టంగా ఒక మాట ఆయన మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా, క్రియలు లేని విశ్వాసం మృతం అంట. అంటే విశ్వాసం ఉంది కానీ క్రియల్లో చూపించలేకపోతే అది మృతం. దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇదిగో లోకానికి వేరే ఉండండి, మన ప్రవర్తన, మన బట్టలు, మన జుట్టు కానీ ఇంకా ఏదైనా సరే లోకానుసారముగా లోక సంబంధులుగా ఉంటే వారికి మనకి తేడా ఏంటి? ఒక లోక సంబంధి, ఒక అన్యుడు మనల్ని చూసినప్పుడు మరి ఎలా దేవుణ్ణి అతడు ఆరాధించగలుగుతాడు? దేవుళ్ళో ఉన్నప్పుడు వచ్చేటువంటి మార్పును తను ఎలా గుర్తించగలడు? అంతా మనలాగే ఉన్నారు కదా, దేవుడు ఒక్కడే కదా మారింది అనే భావన కలిగిస్తే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితమా? వాక్యం అదే మనతో మాట్లాడుతూ ఉందా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. మాటలతో చేసే సువార్త ఎంత ప్రభావితంగా ఉంటుందో క్రియలతో చేసే సువార్త కూడా అంతే ప్రభావితంగా ఉంటుంది. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని వాక్యం చెప్తేనే కాదు, నీ క్రియల్లో నువ్వు దైవికాన్ని చూపించగలిగితే, దేవుని యొక్క గుణాన్ని చూపించగలిగితే, దేవుని యొక్క భక్తిని నువ్వు నీ యొక్క ప్రవర్తన ద్వారా చూపించగలిగితే అది కూడా అంతే ప్రభావితంగా జనాల మీదకు వెళ్తుంది, దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం హృదయంలో దేవుడు ఉంటే సరిపోదా? సరిపోదు, ప్రవర్తనలో కూడా దేవుడు కనపడాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్పింది కదా, క్రియలు లేని విశ్వాసం మృతం అని రాయబడి ఉంది. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.